రజనీకాంత్ సినిమా అంటే మరెవరూ కనిపించరు. విలన్, హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎంతగా పర్ఫామ్ చేసినా అందరినీ తన స్టైల్తో డామినేట్ చేసేసి సినిమా సక్సెస్ క్రెడిట్ ని తన ఖాతాలో వేసుకుంటాడు. రజనీకాంత్కి వచ్చే క్రేజ్తో పోల్చుకుంటే డైరెక్టర్కి వచ్చేది తక్కువే. కానీ కూలీ హిట్ అయితే ఆ క్రెడిట్ సూపర్ స్టార్కు దక్కకుండా అడ్డుపడేది ఎవరు చూద్దాం. కూలీ సినిమా కోసం కొన్ని అద్భుతాలే జరిగాయి. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసి 88లో హీరోగా మారిన అమీర్ ఖాన్ తన 37 ఏళ్ల కెరియర్ లో ఇంతవరకు సౌత్ సినిమాలోకి అడుగుపెట్టలేదు. ఫస్ట్ టైం కూలీతో గెస్ట్ రోల్ తో సౌత్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. 39 ఏళ్ల క్రితం విక్రమ్ తో హీరోగా పరిచయమై నాగార్జున మొదటిసారి కూలీ కోసం విలన్ గా మారాడు. కూలీలో స్టైలిష్ విలనిజం కోసం నాగ్ ను ఊహించుకున్నాడు లోకేష్. అయితే అంత తేలిగ్గా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు నాగ్. 6 సార్లు లోకేష్ తో కథా చర్చల తర్వాత 7వ సిట్టింగ్ లో మాత్రమే ఓకే చేశాడు. తన కెరియర్ లో ఎక్కువ టైం తీసుకుని ఓకే చేసిన యాక్టర్ నాగార్జున అని చెప్పాడు లోకేష్. కథ విన్న తర్వాత రజనీకాంత్ ఎలా ఒప్పుకున్నారని నాగార్జునకు డౌట్ వచ్చింది. నాగార్జున పోషించిన సైమన్ రోలే హీరోలా ఎలివేట్ అవుతుంది. ఈ విషయాన్ని హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో చెప్పాడు నాగార్జున. నాగార్జున విలనిజం రజనీకాంత్ కు బాగా నచ్చేసింది. ప్రెస్ మీట్ కు రాలేకపోయిన రజనీకాంత్ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో నాగార్జున విలనిజం పై ప్రశంసలు కురిపించారు. ఇంత బాగా చేయగలనా అనిపించిందన్నాడు సూపర్ స్టార్. చిన్న చిత్రమైన పెద్ద సినిమా అయినా ఏది అనుకున్న బడ్జెట్ తో పూర్తి కావడం లేదు. టెక్నికల్లీ బ్రిలియంట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న లోకేష్ మల్టీస్టారర్ మూవీగా తీసిన కూలీని అనుకున్న బడ్జెట్ కంటే 5 కోట్లు తక్కువ ఖర్చుతో పూర్తి చేయడం విశేషం.